లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా రిలీజ్ అయిన వెంటనే కోలీవుడ్ ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికేశాడనే కామెంట్ యునానిమస్గా అన్ని వైపుల నుంచి వచ్చింది. విక్రమ్ సినిమా తర్వాత ఈ స్టార్ డైరెక్టర్తో వర్క్ చేసేందుకు మిగిలిన కోలీవుడ్ స్టార్ హీరోలందరూ వెంటపడే పరిస్థితి వచ్చింది. కానీ తన రీసెంట్ మూవీ కూలీ రిజల్ట్తో ఆ పరిస్థితి కాస్త మారిపోయింది. అమీర్ ఖాన్ మాత్రమే కాదు, రజనీ కమల్ కూడా ఈ స్టార్ డైరెక్టర్ను పక్కన పెట్టేశారనే టాక్ ఇప్పుడు కోలీవుడ్లో వైరల్ అవుతోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించబోతున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న కమల్ స్వయంగా ఈ విషయాన్నే ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ మూవీ తీయబోయేది లోకేష్ కనకరాజ్ అని రూమర్స్ మొదలయ్యాయి. అందరూ ఇది నిజమని అనుకున్నారు కూడా. కానీ లేటెస్ట్గా విమానాశ్రమంలో కనిపించిన రజనీకాంత్ని పలువురు మీడియా ప్రతినిధులు ఇదే విషయం అడగ్గా కమల్తో మూవీ చేయబోతున్నానని చెప్పారు. కాకపోతే స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో లోకేష్ను కాకుండా మరో డైరెక్టర్ వైపే కమల్, రజనీ మొగ్గు చూపిస్తున్నట్టు కోలీవుడ్లో ఓ టాక్ మొదలైంది. అంతేకాదు, ఇక చేసేదేం లేక లోకేష్ కూడా ఖైదీ సీక్వెల్ పైకి తన ఫోకస్ను షిఫ్ట్ చేసినట్టుగా మరో టాక్ కూడా కోలీవుడ్ నుంచి బయటికి వచ్చింది.